ఏ సందర్భము పరీక్షకు సంబంధించింది, ఏ సందర్భము పరీక్షకు సంబంధం లేనిది తెలుస్తుందని జీవితంలో. మన జీవితంలో ఒరే ఇది దేవుడు పెడుతున్న పరీక్ష అని మనకు అర్థమైతే వాడు ఆత్మీయుడు. ఆత్మీయ లక్షణాలు అప్పుడు సంపూర్ణం ఉన్నట్టు. అసలు ఏది పరీక్ష ఏది పరీక్ష కాదో తెలియట్లేదా? ఇది ఆయన పెట్టే పరీక్షనా? అసలు తెలుస్తుందా ఆయన ఏ పరీక్ష పెడుతున్నాడో? మరి ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే అసలు సమర్పణ కలిగిన జీవితము, సమర్పణ కలిగిన బ్రతుకుంటే దేనిలో అయితే సమర్పించుకున్నావో దానిలో పరీక్షలు వస్తాయి. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళకూడదు, బూతులు తిట్టకూడదు అని సమర్పించుకున్నాను. ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఈ సినిమా చాలా బాగుంది, ఆ సినిమా సూపర్ హిట్ అంట, చాలా బాగుందంట, చూడొచ్చంట, ఇలా శోధన వస్తుంది. నాకు పరీక్ష వస్తుంది, ఎందుకంటే నేను సమర్పించుకున్నాను కాబట్టి. బూతులు తిట్టకూడదు, బూతులు తిట్టేటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, పరీక్ష వస్తుంది.